హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, చదువు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఆన్సర్ కథాకావ్యం. నెక్స్ట్ బిట్, చదువు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆన్సర్ కొరవి గోపరాజు. నెక్స్ట్ బిట్, విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు ఎవరు? ఆన్సర్ త్రివిక్రముడు. నెక్స్ట్ బిట్, విక్రమార్కుని మంత్రి ఎవరు? ఆన్సర్ భట్టి. నెక్స్ట్ బిట్, కమలాకరుడికి చదువు నేర్పిన కాశ్మీర ప్రాంత బ్రాహ్మణుడు ఎవరు? ఆన్సర్ చంద్రకేతుడు. నెక్స్ట్ బిట్, నాయనమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ వృద్ధుల పట్ల వైఖరి. నెక్స్ట్ బిట్, శతకసుధ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ నైతిక విలువలు. నెక్స్ట్ బిట్, నాయనమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ కథానిక. నెక్స్ట్ బిట్, ఏ పద్యానికదే స్వంత భావంతో ఉండటాన్ని ఏమంటారు? ఆన్సర్ ముక్తకం. నెక్స్ట్ బిట్, నాయనమ్మ పాఠ్యాంశంలో నాయనమ్మ మనుమడు ఎవరు? ఆన్సర్ రవి. నెక్స్ట్ బిట్, సుమతి శతకంలోని ఛందస్సు ఏది? ఆన్సర్ కందం. నెక్స్ట్ బిట్, నాయనమ్మ మంచం పక్కనున్న వస్తువులను తారుమారు చేసినది? ఆన్సర్ శేఖర్. నెక్స్ట్ బిట్, నగ్న సత్యాలు శతకాన్ని రాసినవారు? ఆన్సర్ రావికంటి రామయ్య గుప్తా. నెక్స్ట్ బిట్, హనుమకొండ జిల్లా రంగసాయిపేట గ్రామానికి చెందిన కవి? ఆన్సర్ ఆడెపు చంద్రమౌళి. నెక్స్ట్ బిట్, తొలి తెలుగు నీతి శతకం ఏది? ఆన్సర్ సుమతి శతకం. నెక్స్ట్ బిట్, అమ్మ జ్ఞాపకాలు పాఠ్యాంశ రచయిత? ఆన్సర్ టి కృష్ణమూర్తి యాదవ్. నెక్స్ట్ బిట్, టి కృష్ణమూర్తి యాదవ్ తొలి కవితా సంపుటి ఏది? ఆన్సర్ తొక్కుడు బండ. నెక్స్ట్ బిట్, అమ్మ పెట్టుకున్న ముక్కు పుడకను కవి ఎవరితో పోల్చాడు? ఆన్సర్ నెలవంక. నెక్స్ట్ బిట్,
అమ్మ వాకిట్లో వేసిన ముగ్గును కవి ఎవరితో పోల్చాడు? ఆన్సర్ రంగులద్దిన చీర. నెక్స్ట్ బిట్. వంట గిన్నెలు అనే పదాన్ని తెలంగాణలో ఏమంటారు? ఆన్సర్ బోళ్ళు. నెక్స్ట్ బిట్. పల్లె అందాలు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ కావ్యం. నెక్స్ట్ బిట్. జాయాపతులు అనగా ఎవరు? ఆన్సర్ భార్యాభర్తలు. నెక్స్ట్ బిట్. పల్లె అందాలు పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ ఆచి వెంకటాచార్యులు. నెక్స్ట్ బిట్. పల్లె అందాలు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ గ్రామీణ సౌందర్య చిత్రణ. నెక్స్ట్ బిట్. మల్లినాథసూరి స్వగ్రామం మెదక్ జిల్లాలోని డాష్. ఆన్సర్ కొల్చారం. నెక్స్ట్ బిట్. ప్రేరణ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఆన్సర్ స్వీయ చరిత్ర మరియు ఆత్మకథ. నెక్స్ట్ బిట్. ఆత్మకథలు స్వీయ చరిత్రలు ఏ పురుష కథనంలో ఉంటాయి? ఆన్సర్ ఉత్తమ. నెక్స్ట్ బిట్. ప్రేరణ పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ అబ్దుల్ కలాం. నెక్స్ట్ బిట్. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ కలాం. నెక్స్ట్ బిట్. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అని కలాంతో అన్నవారు? ఆన్సర్ ఇయరుదై సోలోమాన్. నెక్స్ట్ బిట్. కలాం అన్నయ్య ముస్తఫా కమల్ ఏ దుకాణం నడిపేవాడు? ఆన్సర్ కిరాణా షాపు. నెక్స్ట్ బిట్. కలాం తమ్ముడు కాసిం మహమ్మద్ ఏ దుకాణం నడిపేవాడు? ఆన్సర్ ఫ్యాన్సీ. నెక్స్ట్ బిట్. కలాం ఏ శాస్త్రంపై అమిత ఆసక్తి ఏర్పరచుకున్నారు? ఆన్సర్ భౌతిక శాస్త్రం. నెక్స్ట్ బిట్. శిల్పి పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ గుర్రం జాషువా. నెక్స్ట్ బిట్. సందేశభరితమైన జాషువా రచన ఏది? ఆన్సర్ గబ్బిలం. నెక్స్ట్ బిట్. షానామా గ్రంథాన్ని పారసీక భాషలో రచించిన వారు? ఆన్సర్ పిరదౌసి. నెక్స్ట్ బిట్. దేవులపల్లి రామానుజరావు గారి ఆత్మకథ ఏది? ఆన్సర్ 70 సంవత్సరాల జ్ఞాపకాలు. నెక్స్ట్ బిట్. దేవులపల్లి రామానుజరావు రచించిన వ్యాస సంపుటి ఏది? ఆన్సర్ సారస్వత నవనీతం. నెక్స్ట్ బిట్.
విషయ క్లుప్తత, సరళత అనేవి దేని లక్షణాలు? ఆన్సర్ రేడియో ప్రసంగం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.